కూలీ వర్సెస్ వార్ 2 ఈ రెండు సినిమాలు ఇప్పుడే చూసి వచ్చా. ఒక సినిమా ఏమో స్పై మసాలా, ఇంకో సినిమా ఏమో మాస్ మసాలా. కానీ రెండు సినిమాల్లో సాల్ట్ కొంచెం తక్కువ. రెండు మూవీస్ లో ఫస్ట్ హాఫ్ మాత్రం కిరాక్ ఉంది, కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి మెల్లమెల్లగా హై ఇస్తుంది అనుకునే లోపు అక్కడ కూడా లో ఇచ్చేసి ఎండ్. కూలీలో మాత్రం రజనీ సార్ స్టైల్ వేరే లెవెల్, పబ్లిక్ మొత్తం ఫైర్ మ్యాడ్ అయిపోయారు. కానీ అన్ఎక్స్పెక్టెడ్ నాగమామ మాస్ యాంగిల్ మాత్రం అసలు వేరే లెవెల్ అనుకోండి. అది మాత్రం ఆ నెగిటివ్ షేడ్ మాత్రం కరెక్ట్ సూట్ అయింది. మనకి హాలీవుడ్ టైప్ లో జోకర్ సినిమాలు ఉంటారు చూడండి, సో అలా ఆ విధంగా మనకి ఆ స్పార్క్ మాత్రం మస్తు వచ్చిందండి. ఆ లోకి యూనివర్స్ లోకి వస్తుందేమో అనుకునే లోపు అది రాలేదు. వార్ 2 సినిమాకి వచ్చేసరికి రితిక్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు యాక్షన్ కాంబో సీన్స్ మాత్రం మస్తున్నాయి, అసలు వేరే లెవెల్. అది అనుకో ఆ సీన్స్ కి మాత్రం మ్యాడ్ అయిపోతారు. రితిక్ రోషన్ ఎంట్రీ ఏమో అంత అనిపించలేదు, కానీ మన జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ మాత్రం పబ్జీ ఎంట్రీ అసలు ఉండే చూడు. మాకి అట్లా ఏదైనా ఎంట్రీ ప్లాన్ చేస్తే బాలీవుడ్ లో కూడా టాలీవుడ్ హవా నడిచిందంటే జూనియర్ ఎన్టీఆర్ సార్ వల్లనే. అండ్ కియారా అద్వానీ సీన్స్ సో చాలా బాగున్నాయి. స్టార్టింగ్ 5th గేర్లో వేసుకొని పోయినట్టు జప్పని వెళ్ళిపోయింది మూవీ, కానీ లాస్ట్ లో వచ్చేసరికి ఎయిర్ప్లేన్ మీద పెట్టుకొని పోయినట్టు అయిపోయింది. రెండు మూవీస్ లో మీకు ఏది మంచిగా అనిపించిందో చూశాక కామెంట్ చేయండి.